భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మమకారంతో దానం జోలికి పోని వారిని చూసి ధనం నవ్వుతుంది, యుద్ధమంటే భయపడి తిరిగి వారిని చూసి ఎవరు నవ్వుతారు. తరగతి చదువుతున్నాడు. అనగననగరాగా మత్స్యనుంటూ తినగ తినగమేమో తీయనుంటూ సాధనమున పని సమకూరతలలోన విశ్వదాభిరామ వినురవేమ. భాగం పాడుగా పాడుగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎటువంటి కష్టంగా ఉన్న పనినైనా చేయగలుగుతాం. వినదగు నగ్గరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపగదు. వెనిగట్ల నిజము ఎరిసిన మనుజుడుకో నీతిపరుడు మనలో సుమతి. భాగం ఎవరు ఏమి చెప్పినా ఆ మాటలు వినాలి. వినగానే తొందర పడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకున్నవారే నిజమైన వివేకవంతులు. చొప్పించుకున్నట్టు చొరగము సుమతి. భావం ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరాన్ని కప్పించేవాడా వైద్యుడు. ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితులు ఉన్న ఊరిలో ఉండు, అవి లేని ఊరిలో నివసించవద్దు. చంపదన్నీ ఎత్తి శత్రువుతల చేత చిక్కగానే ఇది చెయ్యరాదు, పసుపు నీళ్ళు చేసి పొమ్మంటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. భావం చంపదగిన ఎత్తి శత్రువు చేతి చిక్కగానే వాడికి ఇది చెయ్యరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. సంపాదించిన డబ్బును దానం చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూర్చోబెడితే చివరికి అది బాటసాల పాలైంది కదా. ఒకరికి నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చి చెట్ల పూల పూలు అవి దంబు కంట పరమాత్మ ఉన్నదా ఎంత సుగంధాల తెలుగు బాల. భావం ఇతరుల వరకే నదులు ప్రవహిస్తాయి, గోవులు బాలు